రాష్ట్రానికి గుదిబండది. రేపు నా 29 వచ్చేటువంటి నా ప్రభుత్వంలో నేను చేయలేని పరిస్థితి నాకు. నమస్కారం అండి, దిస్ ఇస్ #. అమరావతికి డైరెక్ట్గా వీళ్ళు వ్యతిరేకులు అని చెప్పడానికి పేరునని చేసిన స్టేట్మెంట్ నిదర్శనం. ఏమండి, మనకి తెలివితేటలు లేకపోయినా, మనకు కొంచెం విజ్ఞత లేకపోయినా ఖచ్చితంగా అరువు తీసుకున్న వాడి మనం మాట్లాడాలి. అలాంటివి ఏమీ లేకుండా అమరావతికి జగన్ వ్యతిరేకి, ఆఖరికి అమరావతి అన్న పేరు కూడా అతని నోటి మీద పలకడానికి ఇష్టపడ్డు. మీరు చాలాసార్లు చూస్తుంటారు ఎక్కడ అమరావతి పేరు ఎత్తడు. సో దాని బదులు మావిగన్ అన్న పేరు పెట్టాడు. ఇక్కడ దాకా అందరికీ తెలిసిందే, అదొక యూస్లెస్ స్టోరీ. ఆ స్టోరీలోకి నేను వెళ్ళను. సో మావిగన్ అన్న ఏంటి, ఏపీసీఆర్డీఏ పరిమితిలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని తీసుకొచ్చి పెట్టి మావిగన్ అన్న పేరు పెట్టుకోవాలి తప్ప అమరావతి అన్న పేరు ఉండకూడదు అనుకున్నాడు. సో ఈరోజు దానికే వ్యతిరేకం మేము అని చెప్పి పేరుని లేటెస్ట్గా కమెంట్స్ చేశాడు. సో దీనివల్ల అతను ఇచ్చిన లీక్ ఏంటంటే, నో, అమరావతి రాదు, అదొక గుదిబండ. ఏంటి ఇక్కడ రాష్ట్రానికి గుదిబండది. రేపు నా 29 వచ్చేటువంటి నా ప్రభుత్వంలో నేను చేయలేని పరిస్థితి నాకు. కారిడార్ను ఊరికి రాజధాని కింద డిక్లేర్ చేస్తే సార్ ఆటోమేటిక్లీ ఇది పెరిగిపోతుంది. ఒకవేళ పొరపాటున 2029లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రిగా అవుదామని ఎన్నికల్లో వచ్చినా జనాల మీదే ఈ విజ్ఞత ఉంటుంది. ఇంకా అమరావతి అన్నది ఎక్కడా కూడా ఉండదు. ఇంకా ఆ రూపురేఖలని మొత్తం పూర్తిగా చేరిపేయటం ఖాయం, దీంట్లో డౌట్ ఏం లేదు. ఇంకేమనంటే గుదిబండ అన్నమాట అంటారు. ఏమండి, ఇక్కడ మొత్తం ఫస్ట్ ఫేజ్లో మొత్తం అన్ని ఖర్చులు పోగా మొత్తం అంత ల్యాండ్ వాళ్ళు వాడాల్సింది వాడగా కూడా 15,000 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు నిజంగా అంటే ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లు కంపేర్ చేయకుండా ఎకరానికి మినిమం టు మినిమం మనం 10 కోట్లే ఉంది ల్యాండ్ వాల్యూ అనుకున్నా కూడా 150,000 కోట్లు. వీళ్ళు చెప్తున్న హిస్టరిక్ ఫిగర్స్ ఏవైతే ఖర్చు పెడతారో అని చెప్పి 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అంటారో అది ఒక సెల్ఫ్ సస్టైనింగ్ మాడ్యూల్గా ఉంటుంది బయట అమ్మేస్తే. అది యాక్చువల్లీ అమరావతి ప్లాన్ వెనకమాల ఉన్నది. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి మాత్రం బుద్ధి రాదు. ఇది ఫ్యాక్ట్. సో వీళ్ళ దృష్టిలో అమరావతి అనేది రూపురేఖలు ఉండకూడదు. విభజించబడి 2014 నుంచి 2026 వచ్చింది. ఇప్పటిదాకా మన రాజధాని మనకి లేదు. ఇది నిజంగా ఒక డిప్రెసింగ్ మూమెంట్. రెక్కలు కష్టపెట్టుకుని ఈరోజు అమరావతి అని పునర్ప్రారంభించుకుని అమరావతికి పెట్టుబడులు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి కడుతుంటే అప్పులుగా మిగిలిపోతాయి. ఇంకా గుదిబండ అవుతుంది. ఈ అప్పు దేనికోసం, ఇది ఎవరి జేబు నింపడం కోసం, ఇది అమరావతి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తారు. అది సెల్ఫ్ సస్టైనింగ్ మాడ్యూల్ అనే విషయాన్ని పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్ళకుండా ఆపేస్తున్నారు. 15,000 ఎకరాలు అంటే 10 కోట్లు కూడా పలకదండి ఎకరం. ఇన్ని పెట్టుబడులు వచ్చి దేదీప్యమానంగా ఎలగబోతున్న అమరావతికి ఎకరం 10 కోట్లు కూడా పలకదా? మినిమం టు మినిమం 10 కోట్లు పలికినా కూడా 150,000 కోట్లు. 150,000 కోట్లు దాని ఖర్చు తెచ్చేసుకుంది. ఎక్కడ భారం, ఎవరికి భారం? ప్రజలపైన ఏ భారం పడకుండా ఈరోజు ఒక రాజధాని నిర్మితం అవుతుంది. ఇలాంటి దాన్ని కూడా వీళ్ళు చర్చించి అమరావతి అనేది పేరు లేకుండా ఉండాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం. ఏమండి, ఒక సింపుల్గా ఆలోచించండి. ఈరోజు రాష్ట్ర రాజధానులే దేశ భవితకు పునాదులు అవుతున్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే హైదరాబాద్, లేకపోతే నవీ ముంబై, లేకపోతే కర్ణాటకలో బెంగళూరు, ఇవన్నీ కూడా రాజధానులే గ్రోత్ ఇంజిన్స్గా దోహదపడతాయి. ఇలాంటి గ్రోత్ ఇంజిన్ అనేది లేకుండా విస్తరించబడి ఇష్టం వచ్చినట్టు అక్కడొక బిల్డింగ్ ఇక్కడొక బిల్డింగ్ కట్టుకుంటూ వెళ్ళిపోయి తనకి మేలు కల్పించే ప్రతి ప్రణాళికని రాష్ట్ర ప్రజలపైన భారంగా రుద్ది నేను వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అమరావతి అనేది లేపేస్తానని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి, ఇండైరెక్ట్గా అంటే ఇండైరెక్ట్లీ ఏముంది, పేరునని ఇలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే విజ్ఞత గల ప్రజలు వీళ్ళకి ఓట్లు వేస్తారా? రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ళ తర్వాత కూడా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. లేదు, ఇదంతా తూర్చి అనుకుని ఓట్లు వేసారంటే మన రాష్ట్రానికి రాజధాని అనేది ఉండదు, ఎప్పటికీ ఉండదు. కానీ ఈ గవర్నమెంట్ మీద ఒక ప్రెషర్ అయితే ఉంది. మళ్ళీ ఏ భూతమో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకముందే 2029 మార్చ్ లోపు ఎట్ ఎనీ కాస్ట్ అక్కడ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తేనే దాన్ని మార్చడానికి వాళ్ళ తాత కూడా దిగి రాలేడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటి గుర్తున్నారు, హైదరాబాద్ నిర్మించింది కూలీ కుతుబ్ షా. అలాంటి పేరు చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది ఇంకో రాజధాని నిర్మిస్తే. ఆ మాట ఫ్యాక్షన్ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డికి అస్సలు నచ్చదు. తరతరాలుగా ఈ పేరు ముందుకెళ్ళటం అనేది వాళ్ళు ఆశించలేరు, భావించలేరు, ఆలోచించలేరు. వాళ్ళు ఎక్కడ మింగుడు పడని మాట వాళ్ళకి. సో ఆ రీతిలో చంద్రబాబు నాయుడు గారి పేరు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉండటం జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేని వ్యవస్థ. ఈ తరుణంలో మనం 2 విషయాలుగా ఆలోచించాలి. అమరావతి పైన ద్వేషం స్పష్టీకృత అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారి పైన ద్వేషం ప్రతి ప్రెస్ మీట్లోనూ నీ చావు గురించనే మాట్లాడతాడు. ప్రతిసారి చావు కబుర్లు చెప్తాడు. బ్లడ్ ప్రెషర్
ఎంత ఎక్కువ వస్తుందని అంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, నేను పోతాడేమో అని చెప్పి. ఎప్పుడైనా పొరపాటున నిద్రపోయేటప్పుడు ఎవడన్నా అట్లా తలుపు అట్ట కొట్టి మావిగన్ అని చెప్పి ఎవడో అన్నాడు అనుకో, టకా అని చెప్పి మనిషి ఏమవుతాడో ఏమో అని చెప్పి ఒక్కోసారి భయం వేస్తుంది. ఇన్ని చావు కబుర్లు చెప్పే జగన్మోహన్ రెడ్డికి తొందరగా ఈడీ నోటీసులు వచ్చి లిక్కర్ కుంభకోణంలో అతన్ని కనుక అరెస్ట్ చేస్తే వీఆర్ సేఫ్. లేకపోతే మళ్ళీ ఇంకొక మొహం వేసుకుని ప్రజల ముందు లాస్ట్ సంవత్సరంన్నర పాటు పాదయాత్రను మొదలుపెట్టి అమరావతి పైన విషం చిమ్మి, లేకపోతే మనల్ని భ్రమించేటట్టు నేను అమరావతికి తలంచుతానని చెప్పిన తస్మాత్ జాగ్రత్త నమ్మకండి. వీళ్ళు వ్యతిరేకులు. ఈరోజు సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్నే వీళ్ళు గుదిబండ అని మాట్లాడుతున్నారు. రేపు వచ్చి ఎన్ని నినాదాలని పలకొచ్చు. ఇది ప్రజలకి వాళ్ళు ఇస్తున్న ఓపెన్ షీట్, వైట్ పేపర్ రిలీజ్ చేసినట్టే వీఆర్ అగేన్స్ట్ అమరావతి అని. ఇది 2019 ఎన్నికల్లో ప్రూవ్ చేశారు. 2029 కూడా అయితే ఎన్నుకుంటే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండదు. ఆంధ్రప్రదేశ్ అనేది బాగుపడటం, ఈ చరిత్రలో ఎవరు వచ్చినా కూడా పునఃప్రారంభించడం చాలా కష్టం. అతి కష్టం మీద చేసిన చంద్రబాబు నాయుడు గారి ఎఫెక్ట్ని ఈరోజు ముందుకు తీసుకెళ్లాలంటే మళ్ళీ ఈయనే రావాలి. అమరావతి వ్యతిరేకులు ఎవరు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్కి రూపురేఖలు అనేవి ఉండవు. సో చెప్పండి, ఇలా ఓపెన్గా వీళ్ళు బయటకు వచ్చి అమరావతి అనేది ఉండదు, మేము వ్యతిరేకం, అదో గుదిబండ అన్న ఒక సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్ గురించి ఇలా మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వీళ్ళకి మీరు ఓట్లు వేస్తారా? ఈ విషయం ఖచ్చితంగా కమెంట్స్లో తెలపండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.